నమస్తే. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు యూత్ విభజన విభాగంలో ఈరోజు వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎందుకు అనంటే రైల్వే ఉద్యోగాలపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందని చెప్పేసి ఒక పోస్టర్ కూడా వాళ్ళు రిలీజ్ చేసిరు. సో దానికి సంబంధించినటువంటి పోస్టర్ ఇది. సో మాట్లాడదాం. మన ముందు ప్రస్తుతానికి ధర్మేందర్ గారు ఉన్నారు, తెలంగాణ స్టేట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు కేంద్రం దాడి చేస్తుంది, ఈ రైల్వే ఉద్యోగాలపై నిజంగానే దాడి చేస్తుందా, అనేక అంశాలు మాట్లాడదాం. నమస్తే అన్న. ఏంటి ఈరోజు మీరు ఈ కార్యక్రమం తీసుకోవడం గల ప్రధానమైనటువంటి ఎజెండా ఏంది, అసలు మీరు ఎట్లా ముందుకు పోతారు? వాస్తవంగా ఈ ప్రధాన కార్యక్రమము ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి బాధ్యతగా ఉండాలి. సో ప్రధాన ఉద్దేశం అది. కానీ ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దాదాపు 14 లక్షల ఉద్యోగాలు ఉన్నటువంటి రైల్వే స్వతంత్ర బోర్డుని ఈరోజు పూర్తిగా 10 లక్షలకు తీసుకురావడానికి రేషనలైజేషను, మానవ శక్తి హేతుబద్ధీకరణ పేరుతోని గత నెల 26వ తారీఖున రైల్వే బోర్డు ఒక సర్క్యులర్ని జారీ చేసింది. ఆ సర్క్యులర్ జారీ చేసినటువంటి ప్రధాన ఉద్దేశము దాదాపు 29,608 ఉద్యోగాలు కోత విధించడమే ప్రధాన ఉద్దేశము. ఎందుకనంటే ఈ దేశానికి పాలిస్తున్నటువంటి 2014లో భారతదేశ ప్రధానమంత్రిగా ఎంపికైనటువంటి నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. అంటే దాదాపు 13 సంవత్సరాలుగా ఆయన అధికారంలో ఉన్నాడు. 26 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఈరోజు వరకు చూస్తే కనీసం 1 కోటి కూడా ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు చూస్తే ఆ 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ప్రధానమంత్రి గారు ఈ రైల్వే బోర్డులో, స్వతంత్రంగా ఉన్నటువంటి రైల్వే బోర్డులో 2% రిడక్షన్ పేరుతోని ఈరోజు ఉద్యోగ అవకాశాలు కోత విధించడాన్ని మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నిజంగా నిరుద్యోగుల పక్షాన చిత్తశుద్ధి ఉన్నట్లయితే నరేంద్ర మోడీ గారు మీరు చేయాల్సింది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి విద్య ఉచితంగా ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఉద్యోగ అవకాశం ఇవ్వాలి. కానీ ఇవన్నీ ఇవ్వకుండా ఈరోజు రైల్వే బోర్డుని కూడా ప్రైవేట్ మారం చేయడానికి తీసుకుంటుంటే నీచ చర్యలో భాగంగానే మేము ఏవేవిగా చూస్తున్నాము, ఆరోపిస్తున్నాము. అందుకే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్నటువంటి ఆ హేతుబద్ధీకరణ సంబంధించిన నిర్ణయాన్ని పారదర్శకంగా తీసుకోకుండా ఈరోజు ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవడాన్ని ఈ దేశ ప్రజలు, యువత హర్షించారని చెప్పి మేము ఖండిస్తాం. కోతకు గురి చేస్తున్న 30,000 పోస్టులు అని పెట్టారు కదా. సో ఇది 30,000 పోస్టులు ఎట్లా కోతకు గురి చేస్తున్నట్టు? దీంట్లో ప్రధానంగా చూడండి, ఇది స్పష్టంగా మనకున్నటువంటి ఈ రైల్వే బోర్డులలో ప్రధానంగా మేజర్గా ఉన్నటువంటి నార్థన్ రైల్వే ఈ 3,300 పోస్టులకు సంబంధించి, ఈస్టర్న్ రైల్వేస్ 2,544, రైల్వే సెంట్రల్ రైల్వే బోర్డు సంబంధించి 2,492, వెస్టర్న్ రైల్వే సంబంధించి 2,339, సౌత్ ఈస్టర్న్ అదేవిధంగా ఈస్టర్న్ ఇవన్నీ కూడా కలిపితే దాదాపు 29,000 సంబంధించినటువంటి 600 కోతకు విధించేటువంటి పరిస్థితి. ఈరోజు చూడండి, రైల్వే బోర్డు గత 2024 డిసెంబర్ నుంచి ఈనాడు 2026 మే వరకు కూడా దాదాపు ఒక 7 పరీక్షలు నిర్వహించింది. ఆ 7 పరీక్షలకు సంబంధించినటువంటి ఈ పరీక్షల ఫలితాలు కూడా ఇప్పటివరకు విడుదల చేయలేదు. మరి దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? కాబట్టి రైల్వే బోర్డుని కూడా కేంద్ర ప్రభుత్వము పూర్తిగా అమ్మడానికి, ప్రైవేటైజేషన్ చేయడానికి ఇదొక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణగా మనం భావించాలి. అందుకే ఈరోజు యువతరం అంతా కూడా ఈ నరేంద్ర మోడీ కేవలము ఈ కార్పొరేట్ల కోసమే ఉన్నాడా తప్ప ఈ దేశ ప్రజల కోసం లేడు అనేది స్పష్టంగా చెప్తున్నాం. మరి వాళ్ళేమో రేపు 9వ తారీఖు నరేంద్ర మోడీ వస్తున్నాడు, సో దేశాన్ని అభివృద్ధి చేసాడు, తెలంగాణను కూడా అభివృద్ధి చేయడం కోసం, నెక్స్ట్ అధికారంలో రావడం కోసం మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. సో బీజేపీ ప్రభుత్వం వల్ల ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయంట. మరి మీరేమో ఇట్లా ఉల్టా ఫైట్ చేస్తున్నారు, ఎట్లా? లేదు, నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ వ్యవస్థను పరిరక్షించాలి. కానీ ఈరోజు మత ఛాందస విధానాలను పూర్తిగా గలీలోకి తీసుకెళ్ళి యువతను, విద్యార్థి లోకాన్ని కూడా నష్టం చేసేటటువంటి నిర్ణయాలు చేస్తున్నాడు. నిజంగా అంత చిత్తశుద్ధి నరేంద్ర మోడీ గారికి ఉంటే దాదాపు 14 సంవత్సరాల ఈ నరేంద్ర మోడీ అధికారంలో దేశవ్యాప్తంగా 245 ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేత గురిపడ్డాయి. ఇది కేవలం నేనేదో అధికారిక లెక్కల ప్రకారం చెప్తున్నటువంటి విషయము. 245 ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేత అంటే దాదాపు 40 కోట్ల సంబంధించిన నిరుద్యోగులు ఈ దేశంలో తయారయ్యారు. వారందరూ కూడా నిరుద్యోగ సైన్యంగా మారేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రైల్వే బోర్డు స్పష్టంగా ఈ పరీక్షలు నిర్వహించినటువంటి తేదీలను స్పష్టంగా రిజల్ట్స్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇది పూర్తిగా డేటా ఆధారితంగా చెప్తున్నటువంటి విషయమే. కాబట్టి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా ఈ నిర్ణయాన్ని 4 ఎగ్జామ్లు ఇవి
4 మొత్తం ఎన్ని మొత్తం 6 అంటే ఇట్లా ఇప్పటిదాకా దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా ఇవ్వలేదు. రిజల్ట్ కూడా ఇవ్వలేదు, ఓకే. కనీసం కీ కూడా ఇవ్వలేదు. మరి ఈరోజు దాదాపు పోటీ పరీక్షలకు దాదాపు 2-3 సంవత్సరాలుగా పోటీ పరీక్షలకు సిద్ధమైనటువంటి నిరుద్యోగులకు మరి రైల్వే బోర్డు సమాధానం చెప్పాలి కదా. ఈ సమాధానం చెప్పకుండా దాదాపు రైల్వే బోర్డులో ఇప్పటికే 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 3 లక్షల ఉద్యోగాలు 14 లక్షలకు గాను కేవలం 10 లక్షలు మాత్రమే ఈరోజు పనిచేస్తున్నారు. 3 లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయలేదు. మరి ఆర్ఆర్బీ ఫలితాలు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఈరోజు పూర్తిగా నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజల కోసం పనిచేయడం లేదు. కార్పొరేట్ శక్తుల కోసము ప్రభుత్వ రంగ సంస్థలను ఈరోజు ప్రైవేట్ పరంగా చేయడానికి కార్పొరేట్ శక్తులకు ఆదానికి అమ్మానులకి తాకట్టు పెట్టేటువంటి నిర్ణయాలు చేస్తున్నాడు. అందుకే మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా 3 రోజుల పాటు మేము పోస్ట్ కార్డు ఉద్యమం చేయబోతున్నాము. అదేవిధంగా 8వ తారీఖు ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి రైలు నిలయాలను కూడా ముట్టడిస్తున్నాం, దిగ్బంధనం చేస్తాం. ప్రధానమంత్రి కూడా ఒకవేళ ఈ రాష్ట్రానికి వచ్చినట్లయితే ఆయన అడ్డుకుంటే తీరుతాం. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత. అంటే రాష్ట్రం కాదు, కేంద్రంలో ఉన్నటువంటి అన్ని విభాగాలలో కావాలనే మీ ఫైట్ కదా, ఒకటి ఓన్లీ రైల్వే కాదు కదా. లేదు, వాస్తవంగా ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు అనేక ప్రభుత్వ సంస్థల మూసివేతకు ప్రధాన కారణము నరేంద్ర మోడీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల ప్రధాన నిర్ణయంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తున్నారు. పూర్తిగా ఈ దేశ ప్రజలకు ఇవ్వకుండా ఉపాధి అవకాశాలు లేకుండా చేసేటటువంటి నిర్ణయాలు చేస్తున్నాడు. నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే కేవలం ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డే కాదు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, వాటిని ఎందుకు బలోపేతం చేయట్లేరు? మీ 2 కోట్ల ఉద్యోగాలు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? కాబట్టి ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి చర్యలుగా మేము ఏఐఎఫ్గా దీన్ని ఖండిస్తున్నామని చెప్పి ప్రకటిస్తాం. సో ఇది ఏఐఎఫ్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. సో ఈరోజు వాళ్ళు అంటే అనేక విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. సో ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం. రానున్న 2-3 రోజులు మే 7-8 తేదీల్లో రోడ్లెక్కి భారీ ఎత్తున మేము కార్యక్రమాలు చేయబోతున్నాం. సో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే కేంద్రం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళు నిర్వర్తించలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో చూద్దాం నెక్స్ట్ వాళ్ళు 7-8 తారీఖు చేసేటటువంటి కార్యక్రమం ఏ స్థాయిలో రాష్ట్రం కావచ్చు, దేశంలో కావచ్చు ప్రభావితం ఎంత పడుతుందని చెప్పేసి చూద్దాం. చూస్తూనే ఉండండి ప్రజావాహిని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.